హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు నేను మీకు పండుమిర్చి పచ్చడి టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో చేయడం ఎలాగో చూపించబోతున్నా. మీకు పండుమిర్చి పచ్చడి పెట్టడం పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు నేను చెప్పే కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయితే పండుమిర్చి పచ్చడి పెట్టడంలో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా మనం 1/2 kg పండుమిర్చిని తీసుకొని వాష్ చేసి వాటర్ లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తొడుములు తీసేసి ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 65 grams వరకు చింతపండుని యాడ్ చేసుకోవాలి. తరువాత 65 grams సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సాల్ట్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే ఫస్ట్ 50 grams సాల్ట్ని యాడ్ చేసుకోండి. తరువాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పండుమిర్చిని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇందులోకి ఒక 1/2 కప్పు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక్కసారి పల్స్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పండుమిర్చి పేస్ట్ని ఒక గాజు బౌల్లోకి తీసుకొని మూత పెట్టి 24 గంటలు ఊరనివ్వాలి. ఈ పండుమిర్చి పేస్ట్ అనేది మినిమం 24 గంటలు ఊరిన తరువాత మనం తాలింపు వేస్తేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 100 ml వరకు ఆయిల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ నువ్వుల నూనె యూస్ చేస్తున్నానండి. నువ్వుల నూనె వేసుకోవడం వల్ల పికిల్స్ అనేవి మరింత కమ్మగా చాలా రుచిగా ఉంటాయి. అందుకని నేను నువ్వుల నూనె యూస్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 teaspoon వరకు ఆవాల్ని వేసుకోవాలి. ఆవాలు వేగుతూ కొంచెం చిటపటలాడిన తర్వాత 1 teaspoon జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో 4 కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత 2 ఎండుమిర్చి కూడా చిన్న ముక్కలుగా చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత 2 కరివేపాకు రెమ్మలు అలాగే కొంచెం ఇంగువని కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఫైనల్గా 24 గంటలు ఊరిన పండుమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని ఆయిల్లో ఈ పండుమిర్చి పేస్ట్ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని 1 tablespoon మెంతులు 1 tablespoon ఆవాలను దోరగా వేయించి పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని పచ్చడిలో వేసి ఒక 2 minutes బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి పూర్తిగా చల్లారిన తరువాత ఒక గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే పండుమిర్చి పచ్చడి రెడీ. ఆహా, చూసారా అండి పండుమిర్చి పచ్చడి ఎంత బాగుందో. స్మెల్ కూడా అసలు చాలా చాలా బాగుందండి, మామూలుగా రావట్లేదు. అసలు ఆ స్మెల్కే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది, అంత బాగా వస్తుంది స్మెల్ అయితే. ఆయిల్ చూడండి, ఇక్కడ నేను వేసింది కరెక్ట్గా సరిపోయింది. ఇలా ఉండాలి పచ్చడి అనేది మనకి.
ఇంతకంటే మనం తక్కువ ఆయిల్ వేస్తే కనుక పచ్చడి గట్టిగా ఉంటుంది. సో నేను చెప్పిన క్వాంటిటీస్ ఫాలో అవ్వండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ పచ్చడి ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు, క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు మనం వేడివేడి అన్నంతో తింటే అసలు ఉంటుందండి, చాలా బాగుంటుంది. అటు క్లైమేట్ని ఇటు ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నేను ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇలా వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. కారం కారంగా అన్నంలోకి ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఈ పండుమిర్చి పచ్చడి అయితే ది బెస్ట్ ఆప్షన్. ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడిని కలుపుతుంటేనే నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి, అంత బాగుంది. ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. ఆహా, అద్భుతంగా ఉందండి పండుమిర్చి పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.